నేనే టేస్ట్ చేసి ఎట్లా చూస్తా. చెప్పు, నువ్వే చెప్పు. ఇక్కడ నన్ను లేవనిచ్చేటట్టు లేవు నువ్వు. ఈరోజు సండే కదా, సో మా ఆయనకి బిర్యానీ తినాలని అనిపిస్తుందంట. ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి వాటర్ రాలేదన్నమాట మా దగ్గర. నైట్ కొంచెం రైస్ మిగిలిపోయింది. దాన్ని ఏం చేసిన అంటే పెరుగులో పెట్టేసా, నానబెట్టేసా. అది జస్ట్ నా ఇప్పుడే తినేసి ఆయన సెక్షన్, ఆయన గిన్నెలు తోమడం చేస్తున్నాడు. నేను జస్ట్ ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ, ఈ రైస్ ఇది వండడానికి నేను ప్రిపరేషన్ చేస్తున్నా. ఈయన గిన్నెలు తోముతాడు, కానీ ఇవి సదరడం మాత్రం నేను. ఈరోజు సండే కదా, సో మా ఆయనకి బిర్యానీ తినాలని అనిపిస్తుందంట. దానికోసం చేసేద్దాము. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపుతున్నా నేను. బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు తీసుకోకండి, ఎందుకంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో 800 kgs ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నారంట, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఏదన్నా అంటే మీరే ఇంట్లో తెచ్చుకొని ఒక 10 నిమిషాలు టైం కేటాయించి రుబ్బుకొని చేసుకోండి. డన్, అయిపోయింది పేస్ట్. నీట్గా కడిగి చికెన్ని 2 times నీట్గా దానిపైన ఉన్న మొత్తం తీసేసి ఇలా వేరే మ్యారినేషన్ చేయాలి అనుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి ఫస్ట్. అంటే మెజర్మెంట్స్ ఏం లేవు, నార్మల్గా మనకి తగినంత వేసుకుంటే సరిపోతుంది. మీకు నార్మల్గా ఒక కర్రీ వండినప్పుడు ఎలా తెలుస్తుంది కదా. నేనైతే మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, సో నేను ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. 3 కొంచెం వేద్దాం, కారం లేకపోతే బేసిక్గా మాకు ముద్ద దిగదు. నెక్స్ట్ సాల్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్, ఆ చికెన్ స్మెల్ పోవడానికి ఇది 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత ఇది దంచి పెట్టుకున్న కొంచెం గరం మసాలా మొత్తం మంచిగా దీనికి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అన్న వాళ్ళు అవసరం లేదు. ఇది వచ్చేసి మేము చేస్తుంది 2 kgs బిర్యానీ, సో దానికి జస్ట్ 250 grams ఏమో పెరిగేసాను నేను. వన్ సింగిల్ లెమన్. ఇది మొత్తం మ్యారినేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 1/2 hour పక్కకు ఉంచేస్తాం. 2 kgs చికెన్కి 2 kgs బాస్మతి రైస్ అనమాట. 2-3 times వాష్ చేసి ఒక 10 to 15 minutes దీన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. మామా పని పెట్టినావు నాకైతే, నువ్వు ఇలా అంటుంది. మిర్చి టమాటా చెయ్యి, ఈ పని అందా చేయకనిస్తాం ఈరోజు. ఇలా గోల్డెన్ ఫినిష్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మసాలు, దాల్చిన చెక్క 2, ఉప్పు. మీకు కావాల్సినంత మీ కారానికి తగ్గట్టు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు. మీకు సూప్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం గ్రేవీ కోసం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నన్ను లేవనిచ్చేటట్టు లేవు నువ్వు. ఎలా లేవనిచ్చేటట్టు లేవు నువ్వు నన్ను. అట్లా ఉంటుంది మరి మనతోటి. సో ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మనం అప్పటి వరకు అన్నం పెట్టేసుకుందాము. చికెన్ మనకి ఉడుకుతుంది. ఒక 70% కుక్ అయిన తర్వాత మనము ఇంకొక సైడ్ రైస్ పెట్టేసుకోవాలి. దీంట్లో ఇది గసగసాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకో రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ అయిపోయిన తర్వాత మనం వాటర్ పోసేయాలి. అండ్ పైన వాటర్ తగినంత పోసుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ తగినంత సాల్ట్ టేస్ట్ చూసుకోండి.
చికెన్ అవుతుంది, ఇటు రైస్ వాటర్ బాయిల్ అవుతుంది. అప్పటిదాకా మనం ఏం చేద్దాం, రీల్స్ చూసుకుందాం. ఈసారి ఆల్రెడీ రీల్స్ ఏం చేస్తున్నావు, బా భలేగా చూస్తున్నావురా. పొద్దున్న లేవగానే ఫుల్గా నైట్ ఉన్న రైస్ మొత్తం తినేసిండు, మంచిగా అనుకుంటున్నా. నాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది మామ, 2 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి మార్నింగే కార్న్ ఉడకబెట్టేసా. కార్న్ తింటున్నాం. ఇక్కడ రైస్ చికెన్ అవుతుంది. దమ్ పెట్టడానికి చికెన్ వేసేసి దాని తర్వాత ఇలా రైస్ వేసేసి ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర అండ్ లైట్గా పుదీనా, ఉడకబెట్టుకున్న చికెన్ ఇంకొక లేయర్. బేసిక్గా నేను చికెన్ అండ్ రైస్ సపరేట్గా వండుకొని దమ్ పెడతాను. చికెన్ కర్రీ ఉండేటప్పుడే నేను కొంచెం సూప్ చేస్తాను. మనకి చికెన్ బిర్యానీలోకి వేరే సూప్ చేసుకోకుండా ఇదే చికెన్ సూప్ని కలుపుకొని తినడం కోసం. ఈజీగా రెస్టారెంట్లో మిర్చితో చేస్తారు కదా నార్మల్గా సూప్, అది అందరికీ నచ్చదు కదా. సో నాకు కూడా నచ్చదు అన్నమాట. సో ఇంటి దగ్గర అదే చికెన్ కర్రీలో నుంచి సూప్ కొంచెం పక్కకి తీసేసి ఒకవేళ డ్రై అయితే కనుక చికెన్ బిర్యానీలో కలిపేసుకొని తింటాం అన్నమాట. సో మీరు కూడా ఈసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గెస్ట్లు ఎవరు అనేది మీకు పరిచయం చేస్తాను, ఓకేనా. సో మేము ఇప్పుడు వెళ్తుంది సికింద్రాబాద్ వెళ్ళి వాళ్ళని కలిసి అందరం కలిసి భోజనం చేస్తాం అక్కడ. ఇప్పుడు 4:30 అయింది. ఆకలి మాత్రం ఫుల్ అవుతుంది, కానీ బిర్యానీ మాత్రం వేరే లెవెల్ వచ్చింది తెలుసా. కొంచెం టేస్ట్ చేస్తాం కదా, అలా టేస్ట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. మొత్తం బొచ్చ తీసుకొచ్చి మా గెస్ట్లు అని చెప్పాను కదా, మా వదిన, మా అన్న, ఇక వాళ్ళ ఫ్రెండ్ వాడు రిషి, మా అల్లుడు. సో బిర్యానీ మీరే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. నేనే టేస్ట్ చేసి ఎట్లా ఉందో చూస్తా. చెప్పు, నువ్వే చెప్పు. ఎక్స్ప్రెషన్ పెయిన్. మీరు ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ ఎలా ఉంది మేడం? బాగుంది. కొంచెం నాకైతే స్పైసీ తగ్గింది. మీకు అలాగే స్పైసీ సెట్ అయిపోయిందా? చెప్పరా, టేస్ట్ చేయరా రిషి? సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ అండ్ కొన్ని సీక్రెట్ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా మీతో ఇకపై షేర్ చేస్తూ ఉంటాను. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.